ద్వారా పని ముగించుకొని బిడ్డలు రావడానికి మీరు చూపించమని ప్రార్థిస్తున్న సమయాన్ని ఎవరు కూడా పోగొట్టుకోకుండా సహాయించండి, కనికరించండి ప్రభావ కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. పాడే పాటల్లో మీరు తోడుగుండమని ప్రార్థిస్తున్నాం. తల్లి దేవ చక్కని స్వరంతో మన స్తుతించి గణపరిచినట్లుగా సహాయించండి. మా గొంతు మీరు తాకండి ప్రభావ, ముట్టండి, మీరు జ్ఞాపకం చేసుకోమని సన్నిధిలో ప్రార్థిస్తున్నా. సహాయించండి, కృప చూపించండి. దావీదు రాజు 10 తారాతను స్థుతించినాడు ప్రభావ, నేను ఆ రీతిగా మనం స్థుతించినట్టుగా జ్ఞాపకం చేసుకుని సన్నిధిలో ప్రార్థిస్తున్నా. సహాయించండి. అందరం కూడా ప్రభావ చక్కని స్వరంతో నేను ఆ మన స్థుతించడం కొరకే సిద్ధపరచండి, కృప చూపించండి. పాటలు మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. తండ్రి యథాస్త్రాలు సాక్ష్యం కొరకే యథాస్త్రం నిలబడి జ్ఞాపకం చేసుకోండి, కనికరించండి ప్రభావ, కృప చూపించండి. మా చెరుచిన మాకు అందరికి కూడా ఏది క్షేమం ఏది మేలో ప్రభావ అన్న తండ్రి దేవా, మీ దాసరా ద్వారా మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నారు తండ్రి. వాక్యం కొరకు ఇక్కడ సిద్ధపరచండి, నన్ను బలపరచండి ప్రభావ అన్న తండ్రి దేవాన్ని సన్నిధిలో నిలబడడానికి ఏమాత్రం నేర్పులం కాదు నాయన, కనికరించండి, కృప చూపించండి, ఆత్మతో నింపండి. నా సొంత మాటలు కాదు, నా సొంత ఆలోచన కాదు ప్రభావ, నేను భయమార్థంగా మీరే కృప చూపించి జరిగించండి. ప్రార్థన కొరకు మమ్మల్ని అందరినీ కూడా సిద్ధపరచండి తండ్రి. జ్ఞాపకం చేసుకుని సహాయం చేయమని ఈ సమయాన్ని దీవెనకరంగా చేయమని కరెక్ట్ స్వాధీనించుకోండి. మనందరినీ కూడా మీ స్వాధీనించుకోండి. మా శరీరాలు కూడా జ్ఞాపకం చేసుకోండి. మా దృష్టి మా మనస్సు ప్రభావ స్థలం ఉంచినట్టుగా కూడా చూపించమని ఎంతో వందనాలు చెల్లిస్తూ కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటూ సమస్త మీద ఐలాస్తలకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకున్నాను తండ్రి. ఆమేన్. పాటలు పాడుకుందాం. పాట సంఖ్య 178. కొత్త పాట బుక్లో 176 చూడండి. నూట 176 పాట సంఖ్య. పొంది తిని నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని భువియందు. పొంది తిని నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని భువియందు. జీవిత యాత్రలో సాగి వచ్చితిని, జీవిత యాత్రలో సాగి వచ్చితిని. ఇంతవరకు నాకు తోడైయుండి, ఇంతవరకు నాకు తోడైయుండి, ఎబినేజరువై ఉన్నావో యేసు ప్రభువా, ఎబినేజరువై ఉన్నావో యేసు ప్రభువా. నా రక్షణకర్తవు నీవైతివి, నా రక్షణకర్తవు నీవైతివి. పొంది తిని నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని భువియందు. పొంది తిని నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని భువియందు. గాలి తుఫానులలో నుండి వచ్చితిని, గాలి తుఫానులలో నుండి వచ్చితిని. అంధకార శక్తుల ప్రభావము నుండి, అంధకార శక్తుల ప్రభావము నుండి నీ రెక్కల చాటున
కష్ట దుఃఖములు నాకు కలుగగా, కష్ట దుఃఖములు నాకు కలుగగా, నన్ను చేరదీసి ఓదార్చితివే, నన్ను చేరదీసి ఓదార్చితివే. భయభీతి నిరాశలయందు నా ప్రభువా, భయభీతి నిరాశలయందు నా ప్రభువా, బహుగా ధైర్యంబు నాకు సగితివి, బహుగా ధైర్యంబు నాకు సగితివి. పొందితిని నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని భువియందు. పొందితిని నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని భువియందు. నా దేహమందు నా ముళ్ళు నుంచితివి, నా దేహమందు నా ముళ్ళు నుంచితివి. సాతానుని దూతగా నలుగా గొట్టం, సాతానుని దూతగా నలుగా గొట్టం. వ్యాధి బాధలు బలహీనతలందు, వ్యాధి బాధలు బలహీనతలందు నీ కృపను నాకు దయచేసితివి, నీ కృపను నాకు దయచేసితివి. పొందితిని నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని భువియందు. పొందితిని నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని భువియందు. నీ ప్రేమ చేత ధన్యుడనైతిని, నీ ప్రేమ చేత ధన్యుడనైతిని. కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను, కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. కష్ట పరీక్షలయందు నా ప్రభువా, కష్ట పరీక్షలయందు నా ప్రభువా, జయ జీవితము నాకు నేర్పించితివి, జయ జీవితము నాకు నేర్పించితివి. పొందితిని నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని భువియందు. పొందితిని నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని భువియందు. పాట సంఖ్య 583. 583. పాత బుక్ అయితే 496. గుణవంతురాలైన ఘనమైన శ్రీయే, గొప్పది ఎంతో వెలగల ముత్యము కన్నా, గొప్పది ఎంతో వెలగల ముత్యము కన్నా. క్రీస్తు రక్తములో కడుగబడి, క్రీస్తు రక్తములో కడుగబడి, కృప ద్వారా రక్షణ పొందిన శ్రీయే, కృప ద్వారా రక్షణ పొందిన శ్రీయే. కొనియాడదగినదే, కొనియాడదగినదే, ధన్యురాలు తానే, ధన్యురాలు తానే.
గుణవంతురాలైన ఘనమైన స్త్రీయే గొప్పది ఎంతో వెలగల ముత్యము కన్నా గొప్పది ఎంతో వెలగల ముత్యము కన్నా నీ జనమే నా జనమని ఎంచుకోరి నీ జనమే నా జనమని ఎంచుకోరి నిజ దేవుని వెదకి వెంటాడిన రూతు నిజ దేవుని వెదకి వెంటాడిన రూతు కొనియాడదగినది కొనియాడదగినది ధన్యురాలు తానే ధన్యురాలు తానే గుణవంతురాలైన ఘనమైన స్త్రీయే గొప్పది ఎంతో వెలగల ముత్యము కన్నా గొప్పది ఎంతో వెలగల ముత్యము కన్నా దేవుని సన్నిధిలో ప్రార్థించగా దేవుని సన్నిధిలో ప్రార్థించగా దేవుడు అన్న ప్రార్థన వినెను దేవుడు అన్న ప్రార్థన వినెను కొనియాడదగినది కొనియాడదగినది ధన్యురాలు తానే ధన్యురాలు తానే గుణవంతురాలైన ఘనమైన స్త్రీయే గొప్పది ఎంతో వెలగల ముత్యము కన్నా గొప్పది ఎంతో వెలగల ముత్యము కన్నా ఇశ్రాయేలు ప్రజలకు న్యాయము తీర్చి ఇశ్రాయేలు ప్రజలకు న్యాయము తీర్చి యుద్ధము జయించెను దెబోరా యుద్ధము జయించెను దెబోరా కొనియాడదగినది కొనియాడదగినది ధన్యురాలు తానే ధన్యురాలు తానే గుణవంతురాలైన ఘనమైన స్త్రీయే గొప్పది ఎంతో వెలగల ముత్యము కన్నా గొప్పది ఎంతో వెలగల ముత్యము కన్నా నేను నాశించెదనాని నేను నాశించెదనాని తన ప్రజలకై ఎస్తేరు ప్రార్థించే తన ప్రజలకై ఎస్తేరు ప్రార్థించే కొనియాడదగినది కొనియాడదగినది ధన్యురాలు తానే ధన్యురాలు తానే గుణవంతురాలైన ఘనమైన స్త్రీయే గొప్పది ఎంతో వెలగల ముత్యము కన్నా గొప్పది ఎంతో వెలగల ముత్యము కన్నా ఆభరణ వస్త్రాలంకారముగాక ఆభరణ వస్త్రాలంకారముగాక అక్షయాలంకారము కలిగిన స్త్రీయే అక్షయాలంకారము కలిగిన స్త్రీయే కొనియాడదగినది కొనియాడదగినది ధన్యురాలు తానే ధన్యురాలు తానే గుణవంతురాలైన ఘనమైన స్త్రీయే గొప్పది ఎంతో వెలగల ముత్యము కన్నా గొప్పది ఎంతో వెలగల ముత్యము కన్నా
గొప్పది ధన్యురాలు తానే ధన్యురాలు తానే గుణవంతురాలైన ఘనమైన స్త్రీయే గొప్పది ఎంతో వెలగల ముత్యము కన్నా గొప్పది ఎంతో వెలగల ముత్యము కన్నా. సాక్షి ఉన్నాం. ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన చేసుకొని కృపా ప్రేమ గల తండ్రి, జీవం గల దేవ, ఈ బంగారు పదాలు కొన్నాళ్ళు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు కూడా పాటల ద్వారా నీ నామాన్ని స్తుతించి ఘనపరచడానికి మీరు చూపిన కృపను బట్టి వందనాలు. దాస్త్రాలు తల్లి సాక్ష్యం కొరకు నిలబడుతుంది జ్ఞాపకం చేసుకోండి. దాస్త్రాలు బలపరచండి. బలహీనత అంతట్లో కూడా సహాయించండి. దాస్త్రాలు ఈ ద్వారా ఏదైతే పొందిందో ప్రభు తండ్రి మా క్షేమం కొరకే ఈ దాస్త్రాలు మీరు బలపరచండి, కృప చూపించమని ఈ కొన్నాళ్ళు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. సరే సరే అమ్మ కూర్చోరా అని మరి చేయలేక అక్కడ వేసాము. ఎంతసేపు నేను ఏ రీతిగానైతే ఆయన మీరు నన్ను రక్షించుకున్నారు, లోకం నుంచి నన్ను ఏర్పరచుకున్నారు, అదే మాట నన్ను చెప్పులాగా ఆయన నాకు తోడుగా ఉండి మీ కృప చూపుతున్నాను. ఈ యొక్క ప్రార్థన యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచుకున్నాను తండ్రి. అమ్మాయి ఎంత సమయం ఇచ్చేది నాకు అమ్మకు అలాగా వదిన కూడా చెప్తారా కొన్ని మాటలు ఇస్తారా? సమయం ఇస్తారా? అందరికీ ప్రైజ్ లార్డ్. నేను మరి మేము హిందూ కుటుంబంలో పుట్టిన నేను మా తల్లికి మేము మొత్తము మేము 8 మంది 7గురము. ఒక అక్క ఫస్ట్, తర్వాత 4 అన్నయ్యలు, తర్వాత ఒక అక్క, మళ్ళీ నేను లాస్ట్ దాన్ని. అయితే మేము హిందూ కుటుంబమే. మాకు మరి తండ్రి ఎందుకంటే మాకు చాలా మా నాన్న చాలా బాగా తండ్రి అంతే బాగానే పెంచాడు. మా తండ్రి బాగానే చూశాడు. అయితే ఇప్పుడు ఈ మా దిగిన వాళ్ళు మాకు కొంచెం దూరం బంధువులు అన్నట్టు. అయితే మేము ఏం చేస్తున్నాము, ఇంకా మా నాన్న వల్ల తమ్ముని కొడుకే బ్రదర్ వల్ల చాలా అక్కనిచ్చారు. ఆయనకి ఇచ్చినాక మా నాన్న అన్నాడుగా వాళ్ళకి ఇంట్లోకి ఉన్నాయని ఇవ్వాలంటే నన్ను అడిగారు. మేనోళ్ళు ఉన్నారంట, కానీ మేనోళ్ళని మేము చేసుకోము, ఈమెనే మరి చేసుకుంటాం మేము, ఎందుకంటే మేనోళ్ళు ఆయనకు ఇష్టం లేదంటే నా కొడుకు అని మా మామ అడిగిండు. మా అమ్మకు కొంచెం దూరం చుట్టాం ఆయన. అయితే ఆమె ఆ పిల్లే కావాలని అడిగిందంట. అడిగితే మా నాన్న అన్నాడట కదా, ఆ పిల్లనే మీ పిల్లని మాకు ఇచ్చిండ్రు, మేము మళ్ళీ మా పిల్లని మీ ఇంట్లోకి ఎట్లా ఇస్తాము, ఇయ్యం మేము, అట్లా కాదు అంటే మా అన్నకు బాగా ఇష్టం, మా పెద్దన్నయ్యకు బాగా ఇష్టం అన్నట్టు. పెద్దన్నయ్య అన్నాడు కదా, ఏమైతే నా ఇస్తే బాగుంటుంది కదా, ఇవ్వచ్చు కదా, ఎందుకు ఒక కొడుకు ఒక కూతురే కదా,
బాగా ఆస్తున్న వాళ్ళు ఇంత బాగుంటుంది కదా అంటే వద్దు ఏం మాట్లాడుతున్నావు రా నువ్వు అట్లా ఉంటుంది. సూర్యునీళ్ళు ఎనగలగా ఎక్కుతాయా, మనం ఎట్లా పెద్దోళ్ళం కదా వాళ్ళ మీద అట్లా ఇవ్వద్దు కదా అని అన్నాడు మా నాన్న. అంటే మా అన్నయ్య ఏం చేసిండు, ఆయనకు తెలియకుండానే మా నాన్నకు తెలియకుండా వచ్చి ఒప్పేసుకున్నాడు. మాకు చిన్నతనంలో పెళ్ళయింది. పెళ్ళైనాక ఈయనకి మందమరిలో ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం అంటే సెక్యూరిటీ గాడి వచ్చింది. వచ్చినాక ఇంకా 15 సంవత్సరాలలో నేను వెళ్ళిపోయాను అక్కడికి. పెళ్ళి అయినాకనే చిన్నతనంలో పెళ్ళి అయింది, కానీ నన్ను పంపించలేదు, అమ్మలు పంపించలేదు, ఇంటి దగ్గర ఉంచుకున్నారు. తర్వాత నేను అక్కడికి వెళ్ళిన తర్వాత 15 సంవత్సరాలనే మా పెద్దమ్మాయిని కడుపులో పడ్డ తర్వాత అట్లే ఉన్నాం మేము. డెలివరీకి మా అత్తగారే తీసుకొచ్చారు. ఎందుకంటే మా పెద్దన్నయ్యకు పిల్లలు లేరు. రెండో అన్నయ్యకే 3 అమ్మాయిలు, 1 అబ్బాయి. ఇంకా అయితే ఎవరికి పిల్లలు లేరు. 3వ అన్నయ్యకు లేరు, చిన్న అన్నయ్యకు లేరు. ఇంకా వాళ్ళు ఏం చేసిందంటే, మాకు పిల్లలు లేరు కదా, చెల్లెను దగ్గరికి ఇచ్చినాం కదా, ఆమెకు పిల్లలు అయితే మేము కూడా ఉంచుకోవచ్చు కదా అని మా పెద్దన్నయ్య అన్నాడు. అంటే అది కానీ రాదండి ఏమవుతుందని. నాకు పెద్దమ్మాయి పుట్టిన తర్వాత 2.5 సంవత్సరాలు అయిన తర్వాత ఈయన సెకండ్ షిఫ్ట్ ఉంటుంది, ఫస్ట్ షిఫ్ట్ ఉంటుంది, సెకండ్ షిఫ్ట్, నైట్ షిఫ్ట్ ఉంటుంది. ఈయన సెకండ్ షిఫ్ట్ పోయింది. గాడులకు ఎందుకంటే వాళ్ళు ఛార్జ్ ఇచ్చి రావాలి. ఇంకా 2 గంటల షిఫ్ట్. ఆయన 2 గంటలకు పోయిండు. రాత్రి 12:30, 1 చెప్పేది. అప్పుడు వచ్చిండు. నేను చాలా నిద్రపోయి ఉన్నా. సో పాపను వేసుకొని, అంటే నేను పాప ఇంకా అప్పుడు పుట్టింది 2.5 సంవత్సరాలు. పాపను వేసుకొని పడుకున్నా, లోపల గడి పెట్టుకున్నా. వచ్చి కొట్టిండంట, నాకు మెలక రాలేదు. వచ్చి కొట్టి నేను ఇక పోయి తీసుకున్నాను. అప్పుడు ఇళ్ళకి వచ్చి రావడమే బట్టలు ఇప్పిండు, బెల్ట్ తీసి కొడితే ఈ సేమ్ ఇక్కడ చెవు మీద తాకిన వెంటనే నేను పడిపోయినా. కొంచెం సేపటికి మళ్ళీ వచ్చింది. నేను అర్థం చేసుకున్నాను అని అన్నాడు. నాకు సొరకాయ కూర అంటే కూరలు అప్పుడు ఇంకా అండరాదు, నేను అంత నేర్చుకోలేదు. ఆ రోజు సొరకాయ కూర వండినా, అది ఉడకలేదు అంటాడు. అయితే నేను మధ్యాహ్నం అన్నం కొంచెం ఉండగా తిన్నా, చిక్కుడుకాయ కూర ఉంటే తిన్నా. ఆ కూర ఉడకలేదు. అన్నం వండినావు, సీలు కూడా తీయలేదు. దీంట్లో ఏమన్నా కలిపినావా, ఇంకేమన్నా కలిపి నాకు ఉంచినావా, నేను తినన్నా ఇది అని అప్పుడు కూడా మళ్ళీ కొట్టాడు. కొట్టినాక ఏంటి ఇట్లా మొత్తం అన్నాడు అని నాకు కొట్టి మళ్ళీ ఏం చేసేది, గోడకు తన తల గుర్తుకుంటే ఇంత ఇట్లా ఉప్పేది. మళ్ళీ దనవై బెడ్షీట్లు చెప్పేవాడు. అట్లా చేసాడు. మరి ఏం అలవాటు లేదు. ఆయన ఒక సిగరెట్ తాగాడు, వీడి తాగాడు, మగ్గు అది ఏం అంటే డ్రింక్ కూడా చేయడం ఏం అలవాటు లేదు. కానీ బీపీ, చాలా బీపీ, ఏం పాలు కూడా తినడు, ఏం అలవాటు లేదు. ఎందుకు ఎంత కోపం అనుకొని నేను మళ్ళీ కొట్టేది. నేను ఏడిస్తే కూడా ఎందుకు ఎడుతున్నావు, ఏమైంది అంత తినాలనా, అయితే నేనే వచ్చి ఏమో చేసిందానా అని మళ్ళీ అట్లా అనేవాడు. ఎందుకు నన్ను తిట్టావు, నన్ను తెలిసి వాళ్ళు అనుకుంటారు కదా, ఏమో తెలిస్తే ఆయన కొట్టిండు అంటారు. నువ్వు ఎందుకు తిట్టావు, నాకు తిట్లు రావు, నేనేం తెలుసా, నాకు తిట్టాలి, తిడితేనే వాళ్ళు నాకు తప్పలేదు, నీదే తప్పంటారు అని అట్లా అనేవాడు. నాకు చాలా బాధ అనిపించింది. 2.5 సంవత్సరాలు ఇంత రాత్రి వచ్చి కొడితే పక్క వాళ్ళు ఏమనుకుంటారు అని నేనేం చేస్తున్నా. అప్పుడు మట్టి గాజులు ఉండే చేతులు, గాజులన్నీ పగలబెట్టుకొని తాగేసినాక చాలా మధ్యాహ్నం వరకు బాగా కడుపునొప్పి వచ్చింది. అయితే ఇంటితో ఒక అమ్మాయి ఉంటుంది, ఎప్పుడు నా దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటుంది ఆ అమ్మాయి వచ్చి ఏందక్క అని అంటే ఏం లేదు, తక్కువ వస్తుంది నాకు అంటే, మా 2.5 సంవత్సరాలకి అమ్మాయికి ఆమె లాక్కపోయి నేను గ్లాసులో కలుపుకొని తాగిన టైం మీద పెట్టిన. ఆ గ్లాసు చూపెట్టింది. అమ్మ ఎట్లా అని చూపెడతా ఉన్నది. మాటలు మంచిగా నచ్చే అమ్మ తాగిందని చెప్పింది. చెప్పంగానే ఏంది అని ఎట్లా తాగింది అన్న ఎట్లేదో అక్క గాజు ముక్కలు తాగింది దాచుకోదని అంటే, మరి ఏంది అని అప్పుడు భయపడతా ఉన్నాడు. పోలీసులకు చెప్తే పోలీసులకి పట్టుకుపోతారు కదా అని. ఆయన ఫ్రెండ్ ఉంటాడు ఒక ఆయన చాలా క్రికెట్ అన్నాడు. ఆయన వచ్చి చెల్లె నువ్వు ఏం చెప్పొద్దు, ఏదన్నా కేసు అవుతుంది, నాకు బాగా కడుపు నొప్పి ఉంటేనే నేను రాయాలని చెప్పు, హాస్పిటల్ తీసుకున్నాము. అప్పుడు బెల్లంపల్లిలో ఏరియా హాస్పిటల్ అని ఉంటుంది, చిల్లరేని హాస్పిటల్. ఆ హాస్పిటల్కి తీసుకుపోయాక డాక్టర్ అమ్మ నన్ను ఆడ కూర్చోబెట్టి
ఏంటమ్మా నీకు ఎవరు చెప్పింది, ఎవరు తాగమన్నారు, నీకు ఎవరు చెప్పింది, మీ అమ్మ చెప్పిందా, మీ నాన్న చెప్పిందా అట్లా చేస్తే చచ్చిపోతారని? లేకపోతే నీ భర్త పెట్టిండా నాకు చెప్పు, నీ భర్త పెట్టిందా నాకు చెప్పు, ఆయన జైలు చేస్తాము మేము, పోలీసు వాళ్ళకి చెప్తాం, తమ్ముడు తీసుకుపోతారు అది ఇదని అని అంటుంది. లేదు మేడం నాకు ఎవరు కొట్టలేదు, అంటే నన్ను ఏమి అనలేదు, నాకు చాలా కడుపు నొప్పి భరించలేక నేను తాగేస్తున్నాను అంతే, నన్ను ఎవరు కూడా కొట్టలేదు, ఆయన కొట్టడు, ఆయన మంచిగా చూసుకుంటాడు నన్ను అని నేను చెప్తున్నా. ఆయన మంచిగా చూసుకుంటాడా, సరేలేని అడ్మిట్ చేసుకున్నారు. ఇంకా రోజు చిన్న గ్లాసు డికాషన్ 2 అరటిపండ్లు, మళ్ళీ సాయంత్రం చిన్న గ్లాసు డికాషన్ అరటిపండ్లు వారం రోజులు ఉంచుకున్నారు. వారం రోజులు ఉంచుకున్న తర్వాత అట్లనే ఇస్తూ ఉన్నారు. అయితే అవన్నీ అట గుజ్జులాగా ఉంటే దాన్ని చుట్టుకొని ఆ ముక్కలు అనేది దాన్ని పుచ్చుకొని బయటకు వస్తాయంట. ఇంకా యూరిన్ కూడా బ్యాగ్ పెట్టారు, పైప్ పెట్టి యూరిన్ బ్యాగ్ పెట్టారు, దాన్ని కొంత తీసుకొని చుట్టూ ఉన్నారు. తర్వాత ఇక వారం రోజులైన తర్వాత ఎక్స్రే తీసారు, ఏం లేదని పంపించారు. పంపించినాక నాకు వచ్చిన 15 రోజులైతే నేను వెళ్తున్నా. ఇంకా ఆ నెల మళ్ళీ కాలే, ఆ నెల అట్లే లేదు. బాబు 3వ నెల కడుపులో ఉండాలి. మళ్ళీ మేము కొండపత్తి వెళ్ళాము. కొండపత్తి వెళ్ళిన తర్వాత కొండపత్రిలో కూడా ఏదో మా అత్తమ్మతో ఏదో గొడవైన వాళ్ళే నేను ఎందుకు ఇక్కడ కూడా శాంతి లేదు, నాకు నెమ్మది లేదు, ఎందుకు నేను అప్పుడు ఏం చేసేది తులసి పూజ చేసేది. తులసి చెట్టుకు అంటే నాకు చాలా ఇష్టం. తులసి చెట్టుకు పూజ చేసేదాన్ని, కొబ్బరికాయ కొట్టేదాన్ని, ఉపవాసం ఉండేదాన్ని. అయితే ఏంటి దేవుడు ఇట్లా చెప్తుండు, నేను ఎన్ని భక్తిగా చెప్తున్నా ఎందుకని. మా మామయ్యకేమో నరసింహస్వామి అంటే ఇష్టం. ఒక ఫోటో ఉండే, అది కబుర్లో పెట్టి దానికి ఊరికలు గుజరాతీ పుల్లలు వేయాలి దానికి, ఆ పువ్వులు అల్లేయి, మాల అల్లేయి అని చెప్పి అనేవాడని. ఆయన అంటే అట్లా నేను దాన్ని కూడా చేసేదాన్ని. అయితే ఒకరోజు మా చిన్న వదిన, మా 3వ వదిన వచ్చిండ్రు. వచ్చి అన్నయ్య పంపించాలి, అక్కని పంపించండి, మా ఆడబిడ్డను పంపించండి, చాలా ఇది మా మామకు బాగలేదు, మామయ్య బాగా అసలు ఎత్తలేడు, ఆమె చూడాలి అని అంటుండ్రు. ఏదో మరి ఎవరికేమో అయిందట, ఆపరేషన్ చేయాలన్నట, పంపించండి అంటే నేను అస్సలు పంపించాను. వాళ్ళ ముందే కొట్టాడు పంపించండి, నేను వెళ్తా అని అంటే పంపించని కొట్టాడు. కొట్టిన తర్వాత వాళ్ళు పోయినరు, మా అన్నయ్యలకు చెప్తే 4 అన్నయ్యలు వచ్చినారు. కొట్టి నన్ను తీసుకొని పోయింది, నన్ను మా అమ్మల ఇంటికి తీసుకుపోయింది. వద్దు మా అమ్మాయిని కూడా ఇవ్వలేదు, మేమే ఉంచుకుంటామని అమ్మాయిని ఉంచుకున్నాము. ఎందుకు అట్లా చేస్తున్నారు అనేది కట్టు బట్టల మీద పంపించారు. బట్టలు కూడా నేను సర్దుకుంటుంటే బట్టలు కూడా తీసుకుపోలేదు. అట్లే నేను వెళ్ళిపోయినాక మా అన్నయ్య అన్నాడు కదా, మాకేం బరువు మనవు తీగకు కాయ బరువు ఎప్పుడు కాదు, మాకు ఎవరు కూడా లేరు, పిల్లలు కూడా లేరు, మేము చదువుకుంటాం. నాన్నకి అట్లా ఉన్నదంటే కూడా నేను పంపించలేదు. వాళ్ళు ఏమొస్తారు అసలు నేను చేసినా, నేను పొరపాటు చేసినా వద్దు అని నాన్న అంటే కూడా నేను ఇచ్చినాము. ఇట్లా చేస్తుండ్రు, ఎందుకైనా ఏం అలవాట్లేదు అని ఇచ్చిన నేను, ఇట్లా తాగుకోలేదు ఏం లేదని మంచోడు అనేది ఇట్లా చెప్తుండేది. కానీ తీసుకుపోయినాక నాకు అట్లే ఇంకా ఒట్టు లేదు, చూసు లేదు, ఏం లేదు, ఎవరు కూడా రాలేదు, మా అత్తమామ కూడా రాలేదు, ఎవరు రాలేదు. తర్వాత నన్ను ఇక్కడ పల్లెటూరులో ఉండదు కానీ మాది వీళ్ళదేమో కొండపక్క, మాదేమో రుక్నారాయణపేట అని వాగు అవతలే ఉంటుంది, అది వాగు దాటుకోవాలి. అయితే ఇక్కడ పల్లెటూరులో ఈమె గడ్డితో ఉన్నది కదా అని తీసుకొని మంచిరాల్లో చేసేసి ఫ్యాక్టరీలో 2 అన్నయ్యలు పనిచేస్తారు. ఆ 2 ఇల్లు ఇట్లా కలిసి ఉంటాయి. నీకు ఎక్కడ ఇష్టం అయితే అక్కడ ఉండమ్మా, నువ్వు మాత్రము మేము డెలివరీ అయ్యే వరకు నేను పంపించాము, మేము అసలు పంపించాము నేను అని చెప్పి అక్కడే ఉంచుకున్నారు. అయితే ఈయన మందమర్లో ఉద్యోగం చేస్తుండు, వారానికి ఒకసారి వచ్చి. అయితే ఆ పాప అక్కడే ఉండేది, రాత్రి అంతా ఏడిసిందట, పడుకోనియలేదు. తెల్లవారే శాఖలోనిచ్చి చిన్న బండి కట్టించి పంపించారు. అప్పుడే వచ్చింది, ఆ పాపను తీసుకొని వెళ్ళిపోయినా నేను. ఇంకా పాప బట్టలన్నీ పెట్టేసి బ్యాగ్లో పెట్టి పంపించారు. ఆమెను తీసుకొని వెళ్ళిపోయినా. మంచిర్యాల మేము ఉండేవాళ్ళము, ఏసీసీ అని సిమెంట్ ఫ్యాక్టరీలో. అక్కడ మేము ఉండేవాళ్ళము, ఈయన మందమర్లు ఉండేవాళ్ళు. ఒక 25 కిలోమీటర్ల దూరం ఉంటుంది అక్కడ. అయితే వారానికి ఒకసారి సైకిల్ మీద వచ్చేది, పాపను పిలిపించుకొని చూసేది.
ఆమెకి ఏమన్నా ఇచ్చేది వెళ్ళిపోయింది. నాతో అసలు మాట్లాడేవాడు కాదు, నేను కూడా మాట్లాడలేదు. అట్లే నాకు ఇక 9వ నెల వచ్చేసింది. 9వ నెల వచ్చేసినాక అమ్మల ఇంటికి తీసుకుపోతే ఇక్కడ వద్దు పల్లెటూరు అని వావిలల్లో ఒకటి కార్ఖానా హాస్పిటల్ అని ఉంటుంది, అక్కడికి తీసుకుపోయింది మా పెద్దక్క. తీసుకుపోయి అక్కడనే డెలివరీ అయినా నేను. అయితే కూడా మా అత్తమామ వచ్చి చూడలేదు. ఆ బాబు పుట్టాడు, మాకు అబ్బాయి పుట్టాడు, మా పెద్దమ్మాయి తర్వాత అబ్బాయి. అయితే వచ్చి చూడలేదు, ఏం చేయలేదు. తర్వాత ఈయనకు అప్పుడు ఫోన్లు ఇట్లా ఏమీ లేవు కదా, లెటర్ రాసిండు. మా అక్కయ్య వాళ్ళ అల్లుడు లెటర్ రాసిండు. ఆమె కూడా ఒక బిడ్డ అయినాక భర్త చనిపోయినాక ఇల్లు పెట్టుకున్నది ఆమె ఇంట్లో. వాళ్ళు కూడా బాగా ఉండండి. అయితే వాళ్ళ ఇంట్లో ఇల్లు పెట్టుకుంటే ఆయన లెటర్ రాసిండు, మామ ఇట్లా నీ కొడుకు పుట్టిందని లెటర్ రాసి అప్పుడు వచ్చి 5వ రోజు వచ్చి చూసి ఇంకా నాతో ఏం మాట్లాడిందంటే ఎట్లున్నదా, ఆరోగ్యం బాగున్నదా అంటే బాగున్నదా. అప్పుడు తర్వాత మళ్ళా వచ్చి చూసిండు, వచ్చేసిండు. మా అత్తమామ అయితే అప్పటికి కూడా రాలేదు. మరి ఒక్కొక్కడు కొడుకు పుట్టిండు, పోయి చూద్దామని కూడా రాలేదు వాళ్ళు. తర్వాత నేను అట్లనే పుట్టినాక 6వ నెలకు మళ్ళా మా అబ్బాయి పుట్టినాక 6వ నెలకు అప్పుడు వచ్చి నేను తీసుకెళ్తా అని మా ఆడపడుచు వాళ్ళ మధ్యని తీసుకొని వచ్చాను. తీసుకొని వస్తే నేను రా మరి అని చిన్న బండి కట్టుకొని మాకు చిన్న బండి ఉంది ఒకటి, అది తడక ఉంటుంది పైన, ఆ తడక ఉంటుంది, దానికి చాలా పెద్దగానే ఉంటుంది నీడలాగా. ఆ బండి కట్టుకొని వచ్చి సాకులైనా తీసుకొని ఆ బండి కట్టుకొని వచ్చి రా అంటే ఇక మా అమ్మోళ్ళు అన్నారు కదా, మరి నువ్వు మళ్ళీ అట్లే చేయవద్దు, తీసుకుపో మంచిగా చదువుకో, నువ్వు అట్లా చేయొద్దు, ఆమెను ఎందుకు కొడుతున్నావు, ఏమంటుంది, నువ్వు కొట్టద్దు కదా, నీకేం అలవాట్లేదు కదా, అట్లా కొట్టద్దు అని పంపిస్తే వచ్చినాక అసలు అప్పటికే రక్షింపబడ్డాడంట. నాకు తెలియదు, నేను లేనప్పుడు అప్పుడు దేవుని నమ్మి బెల్లంపల్లి, అక్కడ బెల్లంపల్లి కాడ, ఇక్కడ మందమరి కాడ ఉన్నాడు కానీ ఇక్కడ ఎక్కువ సంఘం లేదు అని, అప్పుడు చిన్నగా సంఘం. బెల్లంపల్లి కాడ పెద్దగా ఒక సేవకుడు ఎప్పుడో చెప్పిందంట. ఆ రోజు బాప్తీసం తీసుకున్నాడంట. తర్వాత ఇంకా బాప్తీసం తీసుకున్నాడంటే నేను రక్షింపబడ్డా, నేను ఇప్పుడు మంచిగా ఉంటున్నా అని చెప్పి నన్ను తీసుకొని వచ్చినాక అప్పటి నుంచి దేవుని దయ వల్ల ఏమో కూడా అనలేదు. నేనైతే అప్పటికి దేవుణ్ణి నమ్మలేదు, నేను ఇంకా అట్లనే చేస్తా ఉన్నాను. కానీ పూజ నేను మానేసిన, ఇది వట్టిగానే ఉంటున్నాను. నేను చర్చికి రమ్మంటే సరే వస్తా అని చెప్పినట్టు వినాలి కదా అని చర్చికి పోయేదాన్ని, కానీ నాకు ఇంకా అంత రక్షణ లేదన్నమాట. మా బాబు పుట్టిన తర్వాత అప్పుడు పుట్టింది కదా 6వ నెల, అప్పుడు 6వ నెల అయిన తర్వాత ఇంకా అట్లనే జరుగుతూ ఉంది. 1 సంవత్సరం తర్వాత నాకు ఎందుకో దేవుడు మాట్లాడింది, నాతో దేవుడు మాట్లాడింది, నువ్వు కూడా భర్తలాగా భర్త నడిచిన దారిలే అంటే ఇక వాక్యాలు చెప్తూ ఉంటారు కదా చర్చిలో, అవన్నీ వింటుంటే నాకు మనసు మారింది. నేను కూడా నమ్ముకోవాలి కదా దేవుని అని నేనైతే ఇక్కడ బాప్తీసం తీసుకోను, నేను ఎగురొల్లగా తీసుకుంటాను. నేను ఎక్కడ తీసుకోను బాప్తీసం, నేను ఎగురొల్ల తీసుకుంటాను. నేను అప్పుడు అట్లే పోతూ ఉంటే రోజు నాకు అంటే రోజు మీటింగ్లకు పోయేవాళ్ళం, మీటింగ్లో అక్కడ చెప్తూ ఉంటే నాకు అందరినీ చూస్తుంటే నేను అప్పుడు ఇంత పెద్దగా బొట్టు పెట్టుకునేది, వెడల్పుగా బొట్టు పెట్టుకునేది, చాలా జుట్టు కూడా చాలా పెద్దగానే ఉండేది, కొప్పు చుట్టుకొని చుట్టుగా పువ్వులు పెట్టుకునేది. అట్లా ఉండేది నేను ఎప్పుడు అట్లనే. అట్లా ఉంటే నాకు ఎందుకో సిగ్గు అనిపించింది వాళ్ళందరిని చూస్తుంటే. వీళ్ళని చూస్తే మంచిగా అనిపిస్తారు, ముఖాలకు బొట్టు లేదు, ఎంత చక్కగా అనిపిస్తుంది. ఇది అంతా ఏ విషయం నాది, ఈ వేషం నాకు వద్దు, అలంకారాలు ఎందుకు అని నేను అట్లే ఇంకా సంవత్సరం అట్లే నాతో దేవుడు ఇంకా మాట్లాడాలి, మరి నిజమైన దేవుడు అయితే మాట్లాడాలి, నాతో మాట్లాడాలని నేను అట్లే వెళ్తూ ఉంటుంటే ఒకరోజు నాకు మేము వెళ్ళినాక ఒక ఎప్పుడో నుంచి ఒక సేవకుడు వచ్చింది, తిమోతి అన్నకు అప్పుడు 18 సంవత్సరాలేనంట. ఆయన దేవుడు నమ్మిండంట. ఆయన వచ్చి బాగా అక్కడ ఇంకా కొన్ని బాప్తీసాలు ఉన్నాయి అన్నట్టు. అప్పుడు మందమరిలో మళ్ళీ బాప్తీసాలు ఇస్తూ ఉన్నారు. అప్పుడు చెప్తా ఉండే ఆ బాప్తీసాల గురించి చెప్తా ఉన్నాడు. ప్రకటన 7వ అధ్యాయము 13వ వచనం.
పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న మీరెవరు ఇక్కడ నుండి వచ్చిరని నన్ను అడిగాను. అందుకు నేను, అయ్యా మీకే తెలియననగా అతడు ఇలాగూ నాతో చెప్పాను, మీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుక్కొని వాటిని తెలుపు చేసుకునేది. అంతే. అయితే నేను కూడా ఉన్న కదా దేవం మరి నాతో ఈ అత్యంగానే మాట్లాడుతూ ఉన్నాను. నేను కూడా మరి మీ యొక్క రక్తము అది ఎంతో శుద్ధి చేసే రక్తము, నా హృదయాన్ని కడిగే రక్తం అది, మరి నా హృదయం కూడా శుద్ధి చేస్తే నేను కూడా నీ దగ్గర వస్తా అని నేను చాలా ఏడ్చుకుంటా ఇంటికి వచ్చినాక ప్రేయర్ చేసుకున్న తర్వాత పదే పదే నాతో మాట్లాడుతున్నారు దేవుడు. నా యొక్క వస్త్రం వాళ్ళు తెలుపు చేసుకున్నారు, నా యొక్క హృదయం కూడా తెలుపు చేసుకోవాలి. నేను దేవుని రక్తంలో కడుక్కోవాలి. గొర్రెపిల్ల రక్తం అంటే దేవుడే కదా అని ఇంకా నేను వింటా ఉంటే ఇక నాకు గుర్తుకొస్తున్నాయి కదా ఇవన్నీ. దేవుడు అంటే గొర్రెపిల్లగా వచ్చినాడు, ఈ లోకానికి తగ్గించుకొని వచ్చినాడు, సిలువలో బలి అయినాడు, మానవుల కొరకే వచ్చినాడు అని అవన్నీ చెప్తా అంటే నాకు ఇవన్నీ గుర్తొచ్చు. నేను కూడా ఎందుకు బాప్తీసం తీసుకోవద్దు కానీ నేను ఇక్కడ తీసుకోను. నేను అనుకున్నది ఎప్పుడున్నా నేను ఎప్పుడున్నదే తీసుకోవాలి అని నేను అప్పుడు ఆ సంవత్సరం ఎంత అంటే 1974లో నేను బాప్తీసం ఎప్పుడున్నా బాప్తీసం తీసుకున్నా. ఫిలిప్ గారు నాకు బాప్తీసం ఇచ్చారు. అక్కడ బాప్తీసం ఇచ్చిన తర్వాత మరి అక్కడ అందరిని కూర్చోబెట్టి ప్రార్థన చేస్తారు కదమ్మా. అందరిని కూర్చోబెట్టి అర్థం చేసేటప్పుడు అప్పుడు నా తల మీద చేయబెట్టి అందరిగా నలుగురిని 5గురిని కూర్చోబెట్టి అట్లా చేస్తూ ఉన్నారు. తల మీద చేయబెట్టి ప్రార్థన చేస్తూ ఉన్నారు. చేస్తూ ఉన్నారు. బాప్తీసం తీసుకున్న వాళ్ళందరూ ఆరాధన చేయాలి. అప్పుడు ఆరాధన ఆ రోజు మరి నవంబర్లోనే ఎప్పుడు కాన్వకేషన్ జరుగుతుంది. కాన్వకేషన్కి పోయినాము. ఎప్పుడైనా తీసుకోవాలని నేను కాన్వకేషన్కి పోయినప్పుడు నాకు బాప్తీసం తీసుకోవాలనుకున్నా. నేను తీసుకున్న తర్వాత అక్కడ కూర్చోబెట్టి అందరి మీద చేతుల నుంచే ప్రార్థన చేస్తారు కదా. ప్రార్థన చేసినప్పుడు నువ్వు కూడా ప్రార్థన అయిపోయినాక ఆరాధన చేయాలి కదా. మేము ఆరాధన చేసేటప్పుడు ఆరాధన చేసేటప్పుడు 30,000 మంది 20,000 మంది అట్లా వచ్చేవారు కాన్వకేషన్కి. నవంబరు 10 అంటే 14వ తారీఖు 74లో 14వ తారీఖు నేను బాప్తీసం తీసుకున్నాను. ఒకరోజు బాప్తీసాల కొరకే కేటాయిస్తారు. ఆ రోజు బాప్తీసాల గురించి చెప్తూ ఉంటారు. అయితే నేను బాప్తీసం తీసుకున్న తర్వాత నాకు ఒక వాగ్దానం ఇచ్చారు. కీర్తనలు 121:3 ఆయన నీ పాదం త్రుటిలని ఎరువు, నిన్ను కాపాడేవాడు కూర్చోడు. అది ఆ పాదం తొట్టులనే దేవుడు, తొట్టులని అన్నావు, కాపాడే దేవుడు నాకు ఇవన్నీ మరి మాకు బాగా మాట్లాడుతుంది దేవుడు అని నేను ఈ అందరూ మీరు ఆరాధన చేయాలి బాప్తీసం తీసుకున్నారు అన్నవల్ల నాకు ఎప్పుడు ఆరాధన చేయాలంటే ధైర్యం సరిపోదు. ఏమైనా నేను ఒక పాట ఎత్తుతా. ముందు పాట ఎత్తినాక నేను అప్పుడు ఆరాధన చేస్తాను. అయితే వీళ్ళు అయినా గొర్రె పిల్ల రక్తం ద్వారా కడిగి ఉన్న రక్షణలో దాగి ఉంది అని ఆ పాట ఎత్తి ఆరాధన చేసినాక నాకు చాలా ఏర్పరిచింది. ఏడ్చాను. నేను ఏడ్చినాక ఎందుకమ్మా ఏడుతున్నామని నేను తప్పుకున్న వాళ్ళు అంటే మేము మదమార్లు ఉన్నప్పుడు చాలామంది సిస్టర్స్ ఉండే. అందరం మేము కాన్ఫెషన్ బ్రదర్స్ రాకుండా కానీ ప్రతి సంవత్సరం మేము కాన్ఫెషన్కి వెళ్ళేవాళ్ళం. అయితే ఆ పాట ఎత్తి నేను ఆరాధన చేసినాక ఆ వాగ్దానం నాకు ఇచ్చారు. ఆ బ్రదర్ అన్నాడు కదా నా మీద చేయించి ప్రార్థన చేస్తున్నా. చాలా బాధెత్తున్నావు అమ్మ, గుర్తుండే 2 సంవత్సరాలు అవుతుంది రక్షింపబడి అంటే 1 సంవత్సరం అవుతుంది. చాలా బాధెత్తున్నావు, మంచిగా చేసావు ఆరాధన అని నాకు అయినా అని అయితే మరి నువ్వు పేరు మార్పించుకో, నీ పేరు ఏంటంటే లక్ష్మి అంటే నీ పేరు మార్పించుకో అని అన్నాడు. లలిత లక్ష్మి అని పిలిచేవాళ్ళు. మా పెద్దమ్మాయి పేరు కూడా మా మామయ్య లలిత అని పెట్టారు. అయితే లలిత లక్ష్మి అని పిలిచేవాళ్ళు. భక్సింగ్ గారి దగ్గరికి తీసుకుపోయారు. ఆయనకు తెలుగు ఏది రాదు కదా, ఆయనకు ఇంగ్లీష్లో మాట్లాడతాడు.
అయితే అక్కడ తీసుకుపోతే ఒక బ్రదర్ ఉంటాడు అక్కడ. ఆ, నా పేరు మారుమని ఈయన తీసుకుపోయి ఈమె పేరు మారుమండి బ్రదర్ అని అంటే ఏం పేరు అని అడిగింది. అడిగితే లక్ష్మి అని చెప్తే నీ పేరు లక్ష్మి అమ్మ, నేను మారు అని చెప్పాడు. మారుమా లక్ష్మి ఉండదు, నీ పేరు లక్ష్మి ఉండాలి అని చెప్పింది. అప్పుడు అట్లా ఎందుకు నా పేరు మారుమంటే మారుతలేడు అని అనుకున్నాను నేను. మరి ఎందుకు మారవలేదో నాకు తెలియదు, కానీ చాలా కష్టాల ద్వారా దేవుడు నన్ను రక్షించినాడు. చాలా బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, చాలా ఎంత కష్టాలంటే అవన్నీ చెప్పలేను నేను. అవి నేను అంటే వివరించలేదు. అవి చాలా కష్టాలంటే కష్టాలు. నాకు ఎప్పుడు ఆరోగ్యం బాగుండకపోయేది. తర్వాత నాకు మళ్ళీ బాబు ఉన్న తర్వాత మళ్ళీ ఇంకొక అమ్మాయి 3 సంవత్సరాలకు ఒకరు. అయితే మళ్ళీ నడపమ్మాయి తర్వాత చిన్న అమ్మాయి. అట్లా నాకు తర్వాత ఇంకా ఆపరేషన్ చేసుకున్నాక 1 సంవత్సరానికే చాలా బ్లీడింగ్ అయ్యింది. నెలలో 2 సార్లు బ్లీడింగ్ అయ్యింది. అది ఎందుకు ఇట్లా అవుతుంది అనుకుంటే సంవత్సరం అంతా చూసినాం, కానీ ఇది కాదు. దీన్ని ఎన్నోసార్లు నాకు కరెంట్ పెట్టారు. కరెంట్ పెడితే ఎంత బాధ అంటే అంత బాధ, నరక బాధ ఉంటుంది చాలా. ఆ బాధ భరించలేక ఎందుకు నేను ఆపరేషన్ చేయించుకుంటా, తీసేసుకుంటా అయిపోతుంది కదా, ఇంకా చాలా పిల్లలు కాకుంటే కూడా ఆపరేషన్ అయింది కదా అని నేను అట్లా పట్టుబడితే అప్పుడు నన్ను కరీంనగర్ హాస్పిటల్, మిషన్ హాస్పిటల్ తీసుకెళ్ళారు. మిషన్ హాస్పిటల్ తీసుకెళ్తే ఆపరేషన్ చేద్దామని అంటే అప్పుడు అమెరికా నుంచి వచ్చేది. ఆమె పేరు క్రిస్టా అని ఉంటుంది. ఆమె వచ్చి ఆమె చాలా పేరుమైన అన్నట్టు ఆమె ఆపరేషన్ చేస్తానని ఆమె అంతా అయిపోయింది. నన్ను ఒక వారం రోజులు ఉంచుకున్నారు. చేస్తా అని చెప్పి తీసేయాల గడ్డతంది అని అన్నారు. అన్నాక ఆమెకు నాకు ఆపరేషన్ రోజే థియేటర్లకు తీసుకుపోయిండ్రు. ఇనుమా ఇట్లా అంతా ఇచ్చారు, ఇంజక్షన్ కూడా ఇచ్చారు, మొత్తం ఇంజక్షన్ కూడా ఇచ్చారు. చేసిన తర్వాత ఆమెకు బెంగళూరు నుంచి ఫోన్ వచ్చిందంట, వాళ్ళ అక్క బిడ్డే చనిపోయిందంట. ఆమె వెళ్ళిపోయింది. ఆమె కింది వాళ్ళను ఆపరేషన్ చేయమని వెళ్ళిపోయినాక వాళ్ళు చేశారు, ఆపే తీశారు. ఎక్కడికి పుండు అయిందో ఆ పుండు మాత్రమే తీశారు. గర్భసంచి అట్లా తీయకూడదంట, అట్లా తీస్తే మంచిది కాదంట. అది మళ్ళీ నాకు అదే ఇంటికి వచ్చినాక అంటే బ్లీడింగ్ ఏం కాదు, మెడిసిన్స్ ఉండదు, కానీ నాకు బయట ఇచ్చారు. ఇట్లా అవుతుంది అని మళ్ళీ ఒకసారి వచ్చి ఏదో టాబ్లెట్ ఇచ్చాను. టాబ్లెట్లు ఇచ్చినాక కూడా అట్లనే నడుస్తుంది. మళ్ళీ సంవత్సరం 2 సంవత్సరాలు అట్లే నడుస్తుంది. అక్కడ చిల్డ్రన్ హాస్పిటల్ వచ్చి కూడా ఎందుకు తీశారు కానీ ఎందుకు ఇట్లా మరి అని అన్నారు. మళ్ళీ నాకు 9 సంవత్సరాలకు మళ్ళీ కూడా ఉండడానికి మళ్ళీ నీరు బుడగల్లాగా వచ్చినాయి. నీరు బుడగల్లాగా వచ్చినాక తర్వాత మళ్ళీ ఆపరేషన్ చేయాలన్నారు. అది మొత్తం తీసేయాలి అంటే ఎక్కడి హాస్పిటల్ పోయినా కానీ సింగరేణి పోతే ఉస్మానియాకి రాశారు. సింగరేణి వాళ్ళు అక్కడికి పంపిస్తే కూడా ఉస్మానియాలో ఏముంటుంది, ఇక్కడ బాగా చూస్తారు, సింగరేణి ఇక్కడ బాగా చూస్తారు, ఏరియాస్ హాస్పిటల్ అక్కడ ఏం బాగా చూడరు అసలు. అక్కడ పోతే మేము 21 రోజు ఉన్నాం. ఒకసారి పోయి మా వదినం తీసుకొని వెళ్ళినాం, మా 2వ వదినం. ఇంకా మేము అక్కడ మాకు బంధువులు ఉన్నారు, వాళ్ళ ఇంటికాడ కూడా ఉండద్దామని మేము హాస్పిటల్ ఒక రూమ్ తీసుకొని వాళ్ళ దగ్గర ఒక లీటర్ తీసుకున్నాము. కరెక్ట్ తీసుకొని వంటలు చేసుకుంటే 21 రోజు ఉన్నాం. కానీ రోజు డాక్టర్ దొరుకుతాడని పోకడా ఆయన వచ్చు లేదు. ఎవరు కొంతమంది పేషెంట్ని చూసరికి టైం అవుతుంది వెళ్ళిపోతున్నారు రోజు. మరి మేము ఎప్పుడు దిగుడు చాలా ఇసుకొచ్చింది. ఇంకా చాలా అక్కడ ఒక 25 రోజుల నుండి మళ్ళీ ఇంటికి వచ్చేసినాం. ఇంటికి వచ్చేసి మళ్ళీ సింగరేణిలో కూడా చూపించుకుంటే కూడా ఈ సింగరేణిలో కూడా ఏమీ వెళ్తలేదు. ఎట్లా అని చేతని ఏమైనా ఆస్తి అమ్మినా మంచిదే. ఇప్పుడు అయితే వీళ్ళ బంధువులు ఉంటారు అన్నట్టు, వీళ్ళ మేనమామ ఉంటాడు. వాళ్ళ ఇంట్లో చాలామంది ఉస్మానియా హాస్పిటల్లో చేసుకుంటూ ఉంటారు. అయితే ఒక ఆమె ఇక్బాల్ మేడం అని కుంటాం ఆమె, చాలా పెద్దది. ఇంకా 3 సంవత్సరాలు అయితే రిటైర్డ్ అవుతుంది ఆమె, చాలా అందంగా రాదు. ఒక ఆమె నర్సు ఉంటుంది అన్నయ్య వాళ్ళ దగ్గర. ఆమె అనేది కదా ఎందుకు మరి ఇంత బాధపడుతుంది అంటే ఆమెను ఇక్బాల్ మేడంని అడుగుదాము. ఆమె దగ్గర సిలిండర్ స్పెషలిస్టే ఉంటుంది. ఆమెకు చాలా ఆమె కూడా ఉస్మానియాలనే చేస్తుంది. అలాగే పెద్ద హాస్పిటల్ ఉంటుంది. ఆ హాస్పిటల్ తీసుకుపోతే బాగా అవుతుంది, ఆపరేషన్ చేయవచ్చు అంటే ఏ డాక్టర్ దగ్గర కూడా పట్టాం మేము. ఎందుకంటే ఇటువంటి కేసులు మేము పట్టాం. ప్రైవేట్ వాళ్ళ దగ్గరికి పోతే ఒక డాక్టర్ దగ్గరికి పోతే ఏమి 5 రోజుల్లో చనిపోతుంది. ఆపరేషన్ చేయాలి, చేయకుంటే 5 రోజులు అవుతుందో చనిపోతుంది. నువ్వు ఇక్కడనే ఉంచి అడ్మిట్ చేసుకో అన్నది ప్రైవేట్ ఆమె.
చేసుకోమంటే నేను అనేది నేను అసలు ఇక మేము మళ్ళీ పోయి రావాలి, చిన్నపిల్లలు ఉన్నారు ఇంటి దగ్గర, మేము వేరే వాళ్ళ నుంచి వచ్చినాము, మరి మేము పోయి మేము మళ్ళీ వస్తాము అంటే నువ్వేందో అట్లా చెప్తావు, ప్రయాణం చేయొద్దామే, ప్రయాణం చేస్తే చచ్చిపోతుంది, పోయి తీసుకెళ్ళద్దు. మళ్ళీ వచ్చేసాము. మళ్ళీ సింగరేణికి వచ్చినాక ఆ సింగరేణి హాస్పిటల్లో ఈయన గాడిగా చెప్తాడు కాబట్టి అప్పుడు ప్రమోషన్ వచ్చింది. సిఐ మన ఏం పని చేస్తుందంటే వాచ్మెన్ పోయి మళ్ళీ జమదారు ఇచ్చారు, ప్రమోషన్ వచ్చింది. అయితే అప్పుడు అందరినీ ఈయనే హాస్పిటల్లో అందరూ ఉంటారు కదా, వాళ్ళను లైన్గా పంపించేవాళ్ళు. అక్కడ డాక్టర్ బాగా చేస్తున్నట్టు. అయితే ఆమెను అడుగుతున్నది, ఏం భయపడకు, ఈమెకు ఇది ఒక ప్రాబ్లం ఉన్నది. మళ్ళీ వెంటనే చూస్తే నాకు హార్ట్ ప్రాబ్లం ఉన్నప్పుడు మళ్ళీ ఎట్లా చెప్తారు ఆపరేషన్ చేయొద్దు కదా, ఈమెకు హార్ట్ ప్రాబ్లం ఉన్నది, ఐబీట్ ఉండేది ఎప్పుడు, హార్ట్ ప్రాబ్లం ఉన్నది, ఆపరేషన్ చేయొద్దు, దానికి మందులు వాడినాకనే ఆపరేషన్ చేయాలి అంటే ఆమె అనేది ఆ డాక్టర్ అమ్మ గైనకాలజిస్ట్, ఆమె అనేది అది ఏం కాదు, భయపడదు నువ్వు, ఎందుకయ్యా నువ్వు భయపడేది, మేము ఉన్నాం కదా, ఈమెకి ఏం కాదు అని ఒక చిన్న పీస్ వేసి టెస్ట్ పంపించి ఏం కాదు నువ్వు భయపడద్దు, ఈమెకు దీంతో ఏం కాదు కానీ హార్ట్ ప్రాబ్లంతో కష్టం కదా, ఆపరేషన్ థియేటర్లో తీసుకుపోయినాయి కదా, ఆమెకి ఏమన్నా అయితే ఎట్లా ఏం కాదు అని అంటే 5 రోజులు దాకా చనిపోతుంది అన్నది. 6 నెలలకు మళ్ళీ మందులు వాడినాక మళ్ళీ ఎప్పుడు హైదరాబాదే, ఆ రోజులోనే హైదరాబాద్, అప్పుడే హైదరాబాద్కి వెళ్ళేవాళ్ళం. అప్పుడు ఆయన డాక్టర్ చూసి ఇప్పుడు ఏం లేదు, 6 నెలలు మందులు వాడినాక ఇప్పుడు ఏం కాదు, చేపించుకోవచ్చు, కానీ ఎప్పుడు మందులు వాడాలి. నేను ఎప్పుడు బాత్రూమ్కి పోతే కూడా నాలుగు కింద పెట్టుకున్న టాబ్లెట్, ఎక్కడికి పోయినా వెంటనే ఉండాలి ఆ టాబ్లెట్. ఆ టాబ్లెట్ ఉంటేనే నువ్వు బతకగలుగుతావు, లేకపోతే నువ్వు ఎక్కడికి పోయినా కూడా నువ్వు మెట్లు ఎక్కొద్దు, ఎక్కువ నడవద్దు, ఎక్కువ మాట్లాడవద్దు, చాలా చాలా బాగుంటేనే నీకు ఉంటావు, లేకపోతే ఉండవని ఆ డాక్టర్లు చెప్పేవాళ్ళు, చాలా భయపెట్టేవాళ్ళు. ఇంకా నేను అయినా దేవుడిని నేను నమ్ముకున్నా కదా, దేవుడు ఉన్నాడు కదా, దేవుడు నన్ను చెయ్యి ఇవ్వలేదు, నా పాదం పెట్టలేనన్నాడు, నన్ను కాపాడు ఉంటాడన్నాడు. ఎందుకు నన్ను కాపాడే దేవుడు ఉంటాడు, ఇవన్నీ నాకు ఎందుకు అని నేను ఎప్పుడు ప్రార్థన చేసుకునేదాన్ని. చాలా ప్రార్థన చేసుకున్నాక నాకు మళ్ళీ అప్పుడు 6 నెలల తర్వాత ఆపరేషన్ అయింది, అది మొత్తం తీసేసారు. అయినా కూడా నేను కూర్చున్న కాడ నుంచి లేవకపోయింది, చాలా సన్నగా ఉండేది అప్పుడు నాకు, ఎంతంటే అంత కష్టం. ఎప్పుడు అక్కడ ఉండేది ఇంట్లో, మా అత్తమ్మ ఎవరినైనా ఒకరిని పంపించేది, ఊళ్ళో చిన్న పిల్లలను పంపించి పనికి చేసుకోలేదు, పిల్లలు ఉన్నారు కదా, అలవాట్లేదు కదా, చేసుకోలేదు, ఎప్పుడు ఒకరు ఉండేవాళ్ళు. లేకపోతే మా అన్నయ్య కూతురు అన్న పెద్దమ్మాయి, ఆమెను పంపించేవాళ్ళు, ఎవరనొకరు ఉండేవాళ్ళు. అయితే అట్లా నేను కూర్చున్న కాడ నుంచి లేవకపోయేది, వంట చేసేది అంతే, మళ్ళీ పడుకునేది, లేస్తే నాకు ఆయాసం వచ్చేది, చాలా కష్టంగా ఉండేది. ఎప్పుడు ఎన్ని రోజులు ఈ కష్టాలు, ఎందుకు ఈ బాధలు, నేను నేర్చుకునేదాన్ని బాగా. ఈయన కూడా ఏమంతా ఇష్టపడిపోయేది, అటు అంత కోపం ఎక్కడ పోయిందో, చాలా బాగా చూసేది నన్ను, చిన్నదానికి బాగా చూసేది. అంతకుముందు అట్లా కొట్టినవాడు దేవుని నమ్ముకొని చాలా మారిపోయినాం. నేను కూడా ఆ దేవుని నమ్ముకున్నాక ఆ కష్టాలను వినేయని, కానీ ఇవే బాధలు. ఒక్కొక్కసారి పడుకుంటే అదే ఫ్యాన్ మీద పడుతుంది, పైన పడుతుంది, నీకు నువ్వు అయిపోయినావు, చచ్చిపోయినావు, అట్లా వచ్చింది. తర్వాత బయటికి పోతే, వెనకకి పోతే పిల్లలందరూ స్కూల్కి పోయినాక వెనకకి పోతే ఒక పాము, మళ్ళీ ముందుకు వస్తే ఒక పాము, అట్లా పాములు ఒక కుక్క ఉండే మాకు, ఆ పాములు కనుక కుక్క పోయి దాన్ని పట్టుకోవడానికి పోయేది, అది మీదికి వచ్చేది, చాలా భయంకరంగా. అట్లా నాకు మళ్ళీ ఒక రోజు ఏం చేసేదాన్ని, పడుకున్నా, దేవుని నమ్ముకున్నా కానీ పడుకున్నా, రాత్రిలా అప్పుడు 3 అవుతుంది. ఆ టైంలో ఎవరో వచ్చి పిలిచినట్టు, ఎవరో తలుపు కొట్టినట్టు అని అనిపించింది. నేను లేచి బయటికి పోయినా, ఈయన బాగా పిల్లలు నిద్రలో ఉన్నారు, పిల్లలు పడుకొని ఉన్నారు. బయటకు పోయినా మాకు 2 గేదెలు ఉండే, వెనక ఒక చెడ్డు, ఇటు పక్కకు బావి ఉంటుంది, ఆడ కూడా ఇటు ముంగటికి ఏమో చెట్టు ఉంటుంది, లోపలనే లెట్రిన్ బాత్రూమ్ ఉండేది, ఆ క్వార్టర్స్ ఉండేవి, అన్నీ ఈయన ఏర్పాట్లు చేపించి అట్లా చేపించుండే అన్నట్టు. చెప్తే నేను అవన్నీ ఉండగా కూడా బయటకు వెళ్ళిపోయినా. ఆ గేదెల కాడ ఏదో తెల్లగా ఇంత ఉన్నది, అది దాన్ని దొరకబట్టబోతున్నాను. నేను ఇట్లా పట్టుకుంటానికి పోతే అది ఉంటలేదు, లేచిపోతా ఉన్నది, మళ్ళీ నా ముందే వాళ్తుంది.
లేచిపోతామని నా ముందు వాళ్ళు ఏందబ్బా ఇట్లా కనబడుతుంది అని నేను అప్పుడు టైం చూస్తే 3 ఇంత రాత్రి ఏంది ఇట్లా నాకు భయం అనిపించలేదు. మరి కొటర్స్ దూరం ఉంటాయి కదా, పక్క కంటే కొంచెం దూరమే ఉంటారు కదా, ఏంది ఇంత రాత్రి నాకేంది ఇట్లా కనబడుతుంది అని దేవాన్ని నేను నమ్ముకున్నా కదా, నేను బాప్తిసం తీసుకున్నా. నేను దేవుడు నాతో ఉండగా కూడా సైతాన్ నన్ను వెంటాడుతుంది, ఏంది నన్ను పడగొట్టవాలని చెప్తుందా, నేను గట్టిగా ప్రార్థన చేసుకుంటలేనా, ఎందుకు నాలోనే ఏమన్నా అపవిత్రం ఉన్నదా, దేవా నాకు ఏం తప్పునని మీరు చూపెట్టండి, నా భర్త ఏమన్నా తప్పు చేస్తే చూపెట్టండి, ఎందుకు ఇట్లా అవుతుంది అని నేను బాగా ప్రార్థన చేసుకున్నాను. నేను మళ్ళీ పట్టుకోపోతే ఇంకేం లేదు, తెచ్చి తెచ్చేసిన తలుపు పెట్టుకొని పెట్టుకున్న తర్వాత కుమారి అని అనిపించింది. అయితే ఏదో బాగా నిద్రలో ఉన్నా నేను, కుమారి అని నాకు చేయి మీద తల ఇట్లా చేయి పట్టి నా తల మీద పెట్టి ఇట్లా కొట్టాడు. అప్పుడు ఏంది నన్ను ఎట్లా ఎవరు కొట్టారు అని చూసేసరికి ఎవరు లేరు. ఏంటి దేవా నువ్వు నాతో మాట్లాడిన వాళ్ళ ఆ శ్రమల్లో మీరు కష్టాలు తోడుగా ఉంటే దేవుడవా, నన్ను ఇంకా బలపరచవాలని మీరు ఇట్లా చేస్తుంటారు అని నేను అప్పుడే మోకరించి చాలా సేపు ఏడ్చుకుంటా ప్రార్థన చేసినాను. 4 అయింది. ఇంకా అప్పుడు లేచి మళ్ళీ పిల్లలకు వంట చేయాలి కదా అని, అప్పుడేమో కరెంట్ ఉండదు ఇంట్లో, అంత కరెంట్ ఉండదు. ఒక గంట వస్తే మళ్ళీ కరెంటు తీస్తారు, మా ఇండ్ల మీద ఉండాలని బొగ్గు పొయ్యిలు అంటేసేవాళ్ళం. బొగ్గు పొయ్యి అంటేసి పిల్లలకు వంట చేయాలి. ఈయనకు కూడా అప్పుడు పసిఫ్ట్ అన్నాడు. ఆ పసిఫ్ట్ అయితే ఇంకా పొద్దున్నే వంట చేయాలి, నలుగురికి వంట చేయాలని అప్పుడు మెల్లగా లేచి చేస్తూ ఉంటే ఆ అమ్మాయి కూడా లేచింది నాతో, ఇంట్లో ఉన్న అమ్మాయి. ఆ అమ్మాయి లేచి పని అంతా ఆమె ఊడ్చుకొని తోముకున్న వాడిని నేనేమో వంట చేసి పెట్టిన తర్వాత మళ్ళీ బొగ్గుపోయి ఇక్కడికి పోతే కొంచెం అయితే నా కాళ్ళ మీద పడుతుంటే బొగ్గుపోయి ఇట్లా తీయమైనాక ఇట్లా దాన్ని ఇట్లా బొగ్గంతా కాలి ఎర్రగా అయినప్పుడు దాన్ని దులిపాలి, కొంచెం ఇట్లా ఊపాలి. ఊపినాక ఆ ఊపిని నా కాళ్ళ మీద పడుతుంది. కొంచెం అయితే దేవుడు నన్ను తప్పించింది. కొంచెం అయితే ఇట్లా పట్టుకొని ఇట్లా జరిగిన వెనక ఆ బొగ్గు అంతా బోర్లపడింది. ఎంత వంట చేయాలి, 5 రోజు పిల్లలు వర్షలేదు వచ్చి ఇంకా తక్కువ ఇంకా ప్రార్థన చేసుకొని పడుతుంది. అయినా నన్ను దేవుడు అంతా, నేను దేవుడిని నమ్మనంగా కూడా మళ్ళీ సైతాను అట్లా శోధించింది. అయినా దేవుడు నన్ను చెయ్యి ఇవ్వలేదు, నాకు ఎంతో తోడుగా ఉన్నది. ఈ యొక్క సాక్ష్యం దేవుడిని జీవించిందాక నా కొరకు, నా పిల్లల కొరకు, మా కుటుంబం కొరకు ఇంకా బాగా ప్రార్థన చేయండి, మా పిల్లల కొరకు కూడా ప్రార్థన చేయండి అని మీరందరినీ కొని వేడుకుంటున్నాను. చెప్పింది ప్రార్థన చేసుకుని వాక్యం చూసుకుని